రవి ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ మార్కెట్లో ఫలాల స్టాల్ నడుపుతున్నాడు. ప్రతిరోజూ అతను తన వ్యవసాయ భూమికి వెళ్లి తాజా పండ్లను సేకరించి వాటిని మార్కెట్లో అమ్ముతాడు. ఫలాలు అమ్మడం రవికి జీవనాధారం. ఒకరోజు మార్కెట్ అనుకోకుండా చాలా బిజీగా ఉంది. రవి తన స్టాల్లో ఫలాలను సరిచేస్తూ కస్టమర్లు పండ్లు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈ హడావుడిలో 5 సంవత్సరాల చిన్న పిల్లవాడు మాయా ఆమె తల్లితో కలిసి మార్కెట్లోకి వస్తుంది. మాయ రవితో ఫలాలు గురించి అడుగుతుంది. రవి వాటి రుచి మరియు ప్రత్యేకత గురించి వివరించటం ప్రారంభిస్తాడు. తన వ్యవసాయ భూమి నుండి వచ్చిన తాజా పండ్లు ఎంతో రుచిగా ఉంటాయని రవి మాయకు చెబుతాడు. తగిన రుచి కోసం రవి మాయకు ఒక పండు ఇచ్చి ఆమె ఆ పండును తింటుంది. మాయ పండును తిని అది ఎంతో తీపి, రుచికరమైనదిగా చెబుతుంది. ఆ తర్వాత రవి ఇంటికి వెళ్లి చల్లని గాలితో ఆనందంగా తన వ్యవసాయం మరియు వ్యాపారం గురించి ఆలోచిస్తాడు. ఒక ఆలోచన రవి మానసికంగా ఊహించి తన ఫలాల గురించి ప్రచారం చేయడానికి పాంప్లెట్, పోస్టర్ రూపొందించాలనుకుంటాడు. తీయగా టీ తాగుతూ రవి ఆ పాంప్లెట్ను డిజైన్ చేయడం ప్రారంభిస్తాడు. తర్వాత రోజు ఉదయం రవి తన వ్యవసాయ భూమికి వెళ్లి అరటిపండ్లు, ద్రాక్ష, నారింజలు మరియు ఇతర పండ్లను సేకరిస్తాడు. మార్కెట్ మరింత బిజీగా మారుతుంది. అక్కడ చాలా కస్టమర్లు వచ్చి రవి నుండి పండ్లు కొనుగోలు చేస్తున్నారు. కొన్ని కస్టమర్లు నోట్స్ రాస్తూ మరికొంతమంది ఫలాలు రుచి చూడటానికి ప్రయత్నిస్తున్నారు. రవి ప్రతి ఫలాన్ని వివరించి అది ఆరోగ్యకరమైనది, రుచికరమైనదిగా చెప్పి వాటిని కస్టమర్లకు ప్యాక్ చేస్తాడు. రవి తన స్టాల్ వద్ద కస్టమర్లతో ఫలాలు అమ్ముతూనే మాయను మళ్లీ చూసి ఆమెతో చిరునవ్వుతో ఒక అందమైన క్షణం పంచుకుంటాడు. ఆ రోజు రవికి చాలా ఆనందంగా ఉంటుంది. అతని శ్రమ ఫలితంగా మంచి సంపాదన సాధించడం, తన వ్యవసాయ భూమి నుండి వచ్చిన తాజా పండ్లు కస్టమర్లకు ఎంతో నచ్చడం, రవి హ్యాపీగా ఉంది. ఈ అన్ని సంఘటనలు రవిని సంతృప్తిగా మిగిల్చాయి. అతని కష్టం ఫలితం చూపించి మాయా వంటి చిన్న పిల్లలతో కూడిన కస్టమర్ల నుంచి అంగీకారం పొందింది.